ఓం 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 శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. శంకరాచార్యమాశ్రయే. గురవే శంకరార్యాయ ప్రతిచే బ్రహ్మణే సదా నమో వేదాంతనళిని బాలసూర్యాయ యోగినే. అధ్యయన భారతి శివపరివారం సహాధ్యాయులారా, అందరికీ సాదర సుస్వాగతము, ప్రణామాలు. మనము శంకర భగవత్పాద విరచిత సాధన పంచకం అనేటటువంటి మహద్గ్రంథంలో, ప్రకరణ గ్రంథంలో 4 శ్లోకాలను విశదంగా అధ్యయనం చేసి ఉన్నాం. 4 శ్లోకాలు ఒక ఎత్తు, 5వ శ్లోకం ఒక ఎత్తు. ఈ 5వ శ్లోకము సాధనా పంచకానికి మకుటాయమానం. ఈనాడు మనము 5వ శ్లోకంలోని 3వ ఉపదేశాన్ని అధ్యయనం చేయబోతున్నాము. రండి. Dear friends, we have been looking at the Sadhana Panchakam, the 5 verses, each containing 8 upadesans, total 40 instructions, out of which we have completed 4 verses containing 32 instructions or inspirations. We are now ready to take into the final flight the pinnacle verse of Sadhana Panchakam, which is called the crown jewel of Sadhana Panchakam, the 5th verse. Today we will be studying the 3rd Upadesam from the 5th verse. Please join me. Eko varijabandhavah kshitinabho vyaptam tamo mandalam भित्त्वालोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभः वेद्यः किं न भवस्यहो वेद्यः किं न भवस्यहो घनतरं कीदृग्भवेन्मत्तमः तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय నమో నమః. సాధన పంచకము మొదటి శ్లోకం. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతాం అపచితిః కామ్యే మతిః త్యజ్యతాం పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. సాధన పంచకము 2వ శ్లోకము. సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం శాంత్యాదిః పరిచీయతాం
దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం. సాధన పంచకము 3వ శ్లోకం. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరః పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహేహమతిరుధ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం. సాధన పంచకము 4వ శ్లోకము. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైశ్వర్యముత్సృజ్యతాం. సాధన పంచకము 5వది ఆఖరిది అయిన శ్లోకము. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం తిహ భుజ్యతాం అథ పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం. సహాధ్యాయులారా, మనము ఈనాడు ఈ 5వ శ్లోకంలోని 3వ ఉపదేశమైన పూర్ణాత్మ సుసమీక్ష్యతాం అనే విషయాన్ని విశ్లేషించుకుంటూ అధ్యయనం చేద్దాం. రండి. డియర్ ఫ్రెండ్స్, టుడే we will be studying from the 5th verse, the 3rd instruction or the 3rd sopanam, Purnatma Susamikshyatam. Let us analyze it in detail. ఇక్కడ చూడండి, ఈ రంగుల పటాన్ని సోదాహరణంగా విశేషించుకున్నాం. ఇది బ్రహ్మచర్యాశ్రమ దశ నుంచి మొదలయ్యి వానప్రస్థ గృహస్థ ఆశ్రమాలను దాటి జ్ఞానకాండలో ప్రవేశిస్తుందని గురుపసదనము, శ్రవణము, మననము, నిధిధ్యాసన, చిట్ట చివరిగా సవికల్ప నిర్వికల్ప సమాధులు అని తెలుసుకున్నాం. ఈ జ్ఞానకాండలో 5 అంతస్తులు ఉంటాయని, మొదటిది కర్మయోగమని, 2వ అంతస్తు భక్తి యోగమని, 3వ అంతస్తు జ్ఞానయోగమని, 4వ అంతస్తు ధ్యానయోగమని తెలుసుకొని 4 శ్లోకాల అధ్యయనానంతరము 5వ అంతస్తు అయినటువంటి జీవన్ముక్తి దశను చేరుకున్నాము.
ఈ 5వ శ్లోకంలో ఎప్పటిలాగే పూర్వార్థము ఉత్తరార్థము 2 భాగాలుగా ఉంటాయి. ఈ పూర్వార్థంలో 33-34 సోపానాలు జీవన్ముక్తికి కావలసినటువంటి సవికల్ప సమాధిని బోధిస్తున్నాయి. 35-36 సోపానాలు నిర్వికల్ప సమాధిని, 37-40 సోపానాలు జీవబ్రహ్మైకత్వాన్ని వచ్చే వారాలలో మనం అధ్యయనం చేస్తాం. ఈనాడు నిర్వికల్ప సమాధికి సంబంధించినటువంటి 35-36 2 సోపానాలలో జీవన్ముక్తిని సాధించడానికి కావలసినటువంటి ఈ 2 మెట్లలో 35వ సోపానమైనటువంటి పూర్ణాత్మ సుసమీక్షతాం అనే విషయాన్ని అధ్యయనం చేస్తాం. ఇది సాధన పంచకంలోని మన ప్రయాణాన్ని సూచించే ఒక చక్కని సూచిక. ఫ్రెండ్స్, we have understood this colorful diagram picturized in the ascending order from the brahmacharya state to grihastha vanaprastha stages. After that, the sadhaka enters into the jnana kanda, which has got 5 phases: the karma yoga, bhakti yoga, jnana yoga, dhyana yoga, up to the end of 4th verse. We have now entered into the 5th verse, which is the 5th phase of the jnana kanda, portraying the Jivan Mukti state. Now in the 5th verse again, we have the first half and the later half. In the first half, the first 2 instructions pertain to Savikalpa Samadhi. The next 2 instructions are about Nirvikalpa Samadhi. Finally, the later half of the 5th verse tells about Jiva Brahma Ekatvamu, the identity of the individual with the Brahman. Today, after the 2 steps dealing with the Nirvikalpa Samadhi, the 35 and the 36, we will be dealing with the 35th Sopanam, which is the Purnatma Susamikshyatam for attaining to Jivan Mukti. Let us study further. Purnatma Susamikshyatam. Purna plus Atma. సంపూర్ణమైన పరమాత్మ. సమస్త విశ్వము లోపలను మరియు బయట కూడా వ్యాపించి ఉన్న చైతన్యమే పరమాత్మ. ఇదే పూర్ణాత్మ. సు సం ప్లస్ ఈక్షతాం, బాగా సంపూర్ణముగా చూడబడును గాక. సు సం అని 2 పదములను ఆచార్యులు ఉపయోగించారు. ఇలా చెప్పడంలో ఇంతవరకు సాధకుడు అత్యంత దీక్షతో 34 సోపానాలలో సాధించిన సాధన పరిపక్వతను భగవత్పాదులు అభినందిస్తున్నారు. ఈ 35వ సోపానమును చేరిన వారికి ఇక ప్రత్యేకమైన శ్రమ ఉండదని, ఆ నిర్వికల్ప సమాధిలో బాగుగా సమగ్రంగా నిరంతరంగా పరమాత్మ భావంలో ఉండటమేనని, అదే పూర్ణాత్మ భావమని ఉద్బోధిస్తున్నారు. ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్ హియర్ ఆఫ్టర్. ఇది నిర్వికల్ప సమాధి స్థితి. జ్ఞాత వేరుగా ఉండడు. ది ఐడెంటిటీ ఆఫ్ ద నోయర్ విల్ బి లాస్ట్. మిగిలేది జ్ఞానమే ఉంటుంది. సుసమీక్ష అనగా శృతి ప్రమాణంగా ఎరుక కలగటము అని అర్థం. దీనినే తెలివి లేక జ్ఞానము అని కూడా అంటారు. పూర్ణాత్మ అనగానే మనకు భిన్నంగా వేరే ఏదీ బయట లేదు అని క్షుణ్ణంగా తెలుసుకోవడం. జ్ఞానంలోనే జ్ఞాత జ్ఞేయము విలీనమైపోతాయి. జ్ఞానమే మిగిలి ఉంటుంది. శ్రవణ మనన నిధిధ్యాసలలో అన్ని సందేహాలు విచ్ఛిన్నం కావటం వలన పరమాత్మ, పరబ్రహ్మ, పూర్ణాత్మ, సచ్చిదాత్మ అనేటటువంటివి ఒక్కటే అని, అది మనమే అని తెలుసుకోవడం జరుగుతుంది. అదే జీవభావానికి జగద్భావానికి ఆధారమని, అధిష్టానమని సాధకుడు తెలుసుకుని అందులో ప్రతిష్ఠితమవుతాడు. పూర్ణ ప్లస్ ఆత్మ, ద ఇన్ఫైనైట్ పరమాత్మ, విచ్ ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్ బీయింగ్ ఇన్ టైమ్. సు సం ప్లస్ ఈక్షతాం, పర్ఫెక్ట్లీ సీన్ means realized. Here 2 prefixes are used by Acharya, su and sam. Literally they mean the same. Here says Shankaracharya uses the double prefix. To translate it to realize and see is a mere weak translation. The prefixes su and sam are very significant.
They contain an appreciation of all the great effort that was taken by the sadhaka in the 34 previous steps, which made this step of self-realization possible for him. The word pays tribute to all the prior stages in which the hard work was done to make samadhi possible. What an unusual expression of gratitude. The very process of sadhana are given pride of place in the accomplishment. Such is the attitude ingrained in the Indian tradition of Vedanta, more so from the pen of Bhagavad Pada. From every breath of Vedanta oozes out the precious feeling of gratitude. Gratitude is the string that runs through all the steps of sadhana. Gratitude towards the teacher, gratitude towards the scriptures, and gratitude to the fellow sadhakas who made this possible. And this binds them into a beautiful garland worthy of being offered to the divine. That is the Purnatma state in which Nirvikalpa Samadhi state there is no effort required any further. This is a state of effortless ease and just being in the Paramatman. Knower, known, both merge in the knowledge. Samiksha means realizing as told in the scriptures. Purnatma means no object is separate and outside. Knowledge also is not separate from the knower. Free of doubts by Sravana, Manana and Nididhyasa, the expressions Purnatma, Paramatma, Satchidatma all mean the Adhishtanam for the Jagat and the Jiva. And that is the final state in which the sadhana culminates in the Nirvikalpa Samadhi. We will see further about this in the next instruction. మలినమైన మనస్సు, సంకల్పము, సంకల్పములు, అంతులేని ఆలోచనలు, సముద్ర తరంగాల వంటి వ్యర్థమైన అవకతవక అంతు పొంతు లేని కట్టడి లేని ఈ అలజడులతో కూడినటువంటి మనస్సు ఎంపెరికల్ మైండ్, అశుద్ధమైన మనస్సు అనబడుతుంది. ఇటువంటి సాధనాన్ని పెట్టుకొని దాంతో వేగుతూ ప్రత్యేగాత్మను తెలుసుకునేదెలా? అందుకే అశుద్ధం కామ సంకల్పం అన్నారు. అయితే సరి అయిన తర్ఫీదుతో మనసును క్రమబద్ధం చేయటమే ఈ 33 మెట్లు. ఇప్పుడు మేల్కొన్న మనస్సు శుద్ధమైన అద్దం, ఆత్మ ప్రతిబింబం చక్కగా భాషిస్తుంది. మెరుపుల ఒక్క త్రుటి కాలంలో శుద్ధమైన మనస్సే అంతరాత్మ. ఎరుక వస్తే అది పూర్ణమే. దానిలో మళ్ళీ విభాగము, కొంచెం ఎరుక రావడము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇంకొంచెం ఎరుక రావడము, పూర్తిగా ఎరుకను సాధించడము అంటూ ఉండదు. ఇట్ ఈస్ నెవర్ పార్షియల్. ఆనందం, శాంతి, పరిపూర్ణత వీటి స్వరూపం ఒక్కటే. ఇవి బయట లేవు, లోనే ఉన్నాయని సాధకుడు గుర్తిస్తాడు. అవకతవక ఆలోచనలు నశిస్తాయి. జీవబ్రహ్మ ఏకత్వం సిద్ధిస్తుంది. ఎప్పుడో ఎక్కడో పొందే అనుభవం కాదు, ఇక్కడే ఇప్పుడే సాధకుడు పొందేటటువంటి నిర్వికల్ప సమాధి స్థితి పూర్ణాత్మ సుసమీక్షత. అటుపై పరిపూర్ణాత్మగా నిలిచి ఉండటమే జస్ట్ బీయింగ్ దేర్, నాట్ ట్రావెలింగ్ అండ్ అటైనింగ్ దట్, బట్ జస్ట్ బీయింగ్. అటుపై పరిపూర్ణాత్మగా నిలిచి ఉండటమే, ఆ ఆనందాన్ని, ఆ పరిపూర్ణ ఆత్మతత్వాన్ని అందరికీ పంచడమే ఇక అటువంటి మహానుభావులకు మిగిలి ఉన్నటువంటి కార్యం. ఇదే భగవత్పాదుల నిర్దేశం, ఆదేశం, పూర్ణాత్మను పొందటం. ఇంకా చూద్దాం. Let us analyze further. We have two types of mind, the empirical mind and the spiritual mind. Manohi dvividham proktam suddham cha asuddhameva cha asuddham kama sankalpam suddham kama vivarjitam. The asuddha mind is also termed as the empirical mind. The suddha mind is termed as the spiritual mind. In the empirical mind, thoughts, chains of thoughts, unending scrap of unruly, disordered, indisciplined thought waves represented as the mind.
How can one search for the self with such a mind? So, to train the mind to be restrained, coherent, is a stepwise process. That is what has been accomplished in the 34 steps till now. The awakened spiritual mind now blossoms like a flash, like the lightning. Spiritual mind, this attainment can never be partial. Once it is attained, it is complete. Peace and happiness, the sadhaka now realizes they are not external. There is no need for him to search outside. All the disordered thoughts, the scrap and vanity is cast away. All limitations cease to exist, and the mortal turns immortal, perceiving an entirety of the subtle self, not somewhere at some other time point, here and right now. One should remain so fixed in the Paripurnatma is the instruction. If we are the Purnatma, why are we not experiencing the bliss absolute, unending happiness? What is it that is limiting us and making us suffer like this? Let us see this chart. Now please look at the fundamental problem here on the left hand side. There are 7 steps or 7 fundamental problems we have. 7 ప్రధానమైన ఉపపాద్యములు. ఉపపాద్యము అంటే సమస్య, ప్రాబ్లం. ఏమిటివి? Number 1, the sense of limitation caused by our misidentity. మనము తప్పుగా మనం ఎవరమో తెలుసుకోవడం వలన, మన మిస్ఐడెంటిటీ వలన వచ్చినటువంటి ప్రాబ్లం. దాని వలన రెండోది ఏంటవుతుంది? Trying to remove the limitation through a change in the environment, in the things around, in the people around, in ourselves also. And number 3, any gain that we get, every gain through a change also involves a loss. Every gain involves an equal or more loss. Number 4, short-term pleasures only give a temporary relief or happiness. Number 5, we need to feel complete and happy, and that is there in us. Every one of us, we would like to see that we want to be happy. Okay? The happiness not by or in the object. The completeness cannot be gained by acquiring objects or any experiences. And finally, number 7, the pursuit of moksha begins when one recognizes the fundamental problem. Thus, let us see each one of them separately. మనము ఎందువలన పూర్ణాత్మ భావాన్ని పొందలేకపోతున్నాము? పరిమితమైనటువంటి భావము, ఫలముపై ఆపేక్ష, సాపేక్షత, కామము, ఇవన్నీ జీవుని లక్షణాలు. వీటి వలన పూర్ణాత్మతత్వం మరుగుపడిపోయింది. అది ఎలాగో కొంచెం చూద్దాం. మన స్వరూపము పూర్ణమని చక్కగా పరిశీలించి ఆత్మనిష్ఠులమై మనము తెలుసుకోవాలి. తన పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. అంటే తన యందు తనకు అలవాటుగా తోచేటటువంటి అపూర్ణత్వాన్ని, అంటే వెలితిని, అంటే పరిమితిని, అంటే లిమిటేషన్ని భావించడం మానివేయాలి. మనం సాధారణంగా కంపారిజన్, ఇతరులతో పోల్చుకొని వారికంటే తక్కువ ధనము ఉన్నది, అతడు నాకంటే పెద్ద పండితుడు, అతడు నాకంటే ఎక్కువ అందగాడు, నాకంటే మంచి వస్త్రాలు ధరిస్తాడు ఇత్యాదిగా మన యందు న్యూనతాభావాన్ని పెట్టుకుంటాం. దానిని విడిచిపెట్టాలి. లేక వారికంటే నాకే ఎక్కువ ఉంది, నేనే డబ్బున్నవాడిని, నాకే పరిచయులు ఎక్కువగా ఉన్నారు, నేనే విలువైనటువంటి వస్త్రాలను, నగలను ధరిస్తున్నాను అనేటటువంటి అహంకార భావమైనా ఉంటుంది. అది కూడా ముప్పే. నేను సన్యాసిని, కష్టపడుతున్నాను, గృహస్థులు సుఖపడిపోతున్నారు అంటూ సన్యాసి అనుకోరారు. సన్యాసి బరువు బాధ్యతలు లేకుండా తిరుగుతున్నాడు, నేను గృహస్థుడుగా ఎంతో నలిగిపోతున్నాను అని వగవడము తగదు. సన్యాసి అయితే నా ఆశ్రమము చిన్నది, ఆయన ఆశ్రమం ఇంకా పెద్దది, ఆయనకు ఎక్కువ మంది శిష్యులు, వాళ్ళు చాలా గొప్పవారు, నా శిష్యులు తక్కువ మంది, వీరు సామాన్యులు, ఇలా ఆలోచించినంతకాలము, కంపారిజన్ ఉన్నంతకాలము పూర్ణాత్మభావము ఎలా స్థిరపడుతుంది? దీనికి కారణం ఏంటి? చిన్నతనం నుంచి మనని ఇంకొకరితో పోల్చుకోవడానికి అలా అలవాటు పడిపోతాం.
స్కూల్లో నాకంటే వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఇలాంటివి. ఈ అలవాటే మనతో పాటు పెరిగి పెద్దదై జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. కనుక సాధకులమైన మనము మనలో వ్రేళ్లు పాదుకొని పోయి ఉన్నటువంటి ఈ అలవాటును, ఈ కంపారిజన్ అనేటటువంటి దాన్ని, ఈ సాపేక్ష భావాన్ని పూర్తిగా సమూలంగా పెకలించి వేయాలి. ఆ విధంగా సాపేక్ష భావం మనసులో కలిగినప్పుడల్లా అది తప్పని గుర్తించి దానికి దూరంగా ఉండాలి. క్రమంగా అభ్యాసం యొక్క మహిమచే మనకు సాపేక్ష భావం లేకుండా సమత్వ భావంతో ఉండడం ఏర్పడుతుంది. అప్పుడు మనకు మన యందలి పూర్ణత్వము అనుభవానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే మనలో న్యూనత గోచరించకుండుటయే. మనలో ఏ లోటు లేదు. మనల్ని వేదాలు అమృతస్య పుత్రాహ్ అవినాశి, పరబ్రహ్మం యొక్క సంతానమా అంటూ సంబోధిస్తోంది. సాధారణంగా 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఒకటి రూమినేషన్ ఇన్ ద పాస్ట్, గతాన్ని తవ్వుకొని మథన పడడం. రెండవది భవిష్యత్తును చూచి భయపడడం. జీవితంలో సాధించలేకపోయిన విషయాలు గుర్తు వచ్చి నేను విఫలుడనైనాను అనే భావన కలిగి ఎప్పుడూ మనసు ఖేదపడుతూ ఉంటుంది. అయ్యో, నేను ఆమెను వివాహం చేసుకొని ఉంటే సుఖంగా ఉండేవాడినేమో, వీరితో నాకు వివాహం కాలేదు, అందువల్ల నా జీవితం ఇలా అయిపోయింది అని గతాన్ని నెమరు వేసుకుంటూ ఉండటం మానివేయాలి. గతంలోని విజయాలైనా పరాజయాలైనా ఈశ్వరేచ్ఛ ప్రాప్తమైనవే అని గుర్తెరగాలి. ఇది అంత తేలిక కాదు. మనస్సు చెప్పిన మాట వినదు, మొరాయిస్తుంది. అయినా అభ్యాసంతో మనస్సును జయించాలి. మనం సమాధిలో ఎక్కడికో వెళ్ళిపోయి హిమాలయాలలో కూర్చోవలసిన అవసరం లేదు. కేవలం గతాన్ని నెమరు వేసి అలవాటు తప్పించుకుంటే చాలు. అదే మనోవిజయం. అలాగే భవిష్యత్తును ఊహించి ప్రతిసారి ఒకానొక వర్ణించే శక్యము కాని భయానికి, అభద్రతకు గురి అవుతూ ఉంటాం. ఇది మన మనస్సులోని పెద్ద బలహీనత. భద్రత మనలోనే ఉంది, పైనుంచి రాదు. మనం జాగ్రత్తగా వీటి నుండి బయటపడాలి. భవిష్యత్తును భగవంతుని చేతికి సమర్పించి శరణాగతి చేసి జీవించడమే యథార్థమైనటువంటి భక్తి. మనం అభయం కోసం బాహ్యమైనటువంటి వ్యక్తులపైనను, బాహ్యమైనటువంటి విషయాలపైనను, ధనముపైనను ఆధారపడరాదు. ఏవేవో నమ్మకాలు పెట్టుకొని మన భద్రత బాహ్యంలో ఉంటుందనుకోవడం అవివేకం కాక వేరు ఏమవుతుంది? మన భద్రత, మన ఆనందము మనయందే ఉన్నాయి, మన స్వరూపమునందే ఉన్నాయి అని గుర్తించడమే కదా పూర్ణాత్మ భావము. సకలములైన శుభాశీస్సులు ఆ పూర్ణాత్మ నుండియే ఆవిర్భవిస్తాయి. సకలములైన భయాలను పోగొట్టే అభయమిచ్చేది కూడా ఆ పూర్ణాత్మ భావమే. అంచేత ఫలములకై ప్రాకులాడడము, సాపేక్షతతో జీవించడము, అంతులేని కోరికల వలయాలలో చిక్కుకోవడము, మనము చాలా పరిమితమని అనుకోవడము జీవభావాన్ని బలపరుస్తూ ఆత్మభావాన్ని దూరం చేస్తాయి. ఎవరైతే ఈ పరిమిత భావాలను, ఫలాపేక్షను, సాపేక్షతను, కామ పరంపరను నివృత్తి చేసుకుంటారో వారు సాధించబోయేది, ఉండేది పూర్ణాత్మ కాక వేరేమవుతుంది? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఎనీ లిమిటేషన్ దట్ we are feeling is because of our wrong identity. ముఖ్య కారణాన్ని ఆలోచించి చూడండి. అనాలిసిస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ is essential and it tells us that I feel limited because I always want more. The moment we keep a cap on the want or the desire or the artha and the kama, then the analysis immediately tells us that we are becoming slowly moving towards completeness. మన అనుభవాల అంతర్మథనం చేస్తే లాభమైన నష్టమైన అపరిపూర్ణమే, పరిపూర్ణమైనది వేరే ఉంది అని తెలుస్తుంది. ఒక లాభం కావాలంటే మరొకటి వదులుకోవాలి. ఇన్ గెయినింగ్ ఎ థింగ్ ఐఎమ్ డిస్కార్డింగ్ అనదర్ థింగ్. వస్తువులు అపరిపూర్ణత్వానికి కారణం కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ద పీపుల్ అరౌండ్ us. I am incomplete not due to the people or things or experiences around me. I am incomplete because I innately feel that I always want something better or more. That is why I feel the incompleteness.
అపరిపూర్ణత నా భావనలోనే ఉంది. ఇన్కంప్లీట్నెస్ డిపెండ్స్ ఆన్ ద ఇన్నర్ సాటిస్ఫాక్షన్ వీ హ్యావ్. మార్పు విషయాలలోనూ మనుష్యులలోనూ వస్తువులలోనూ వస్తే పరిపూర్ణత్వం రాదు. నాట్ ఎ చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్ ఆర్ ద ఫ్యాక్టర్ కెన్ బ్రింగ్ పరిపూర్ణత్వ, బట్ ద చేంజ్ మస్ట్ బి ఇన్ మై ఐడి. నా తాలూకా ఐడి అంటే నా స్వతసిద్ధమైనటువంటి నేను ఎవరు అది తెలుసుకుంటే నా సహజ స్థితి అస్తిత్వంలో మార్పు రావాలి. మన సహజ స్థితిలో మనం ఉండడం నేర్చుకుంటే ఈ లిమిటేషన్స్ ఆటోమేటిక్గా పోతాయి. అదే కదా రమణ మహర్షి వారు చెప్తారు, కృతి మహోధతౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అన్నారు. జీవ బ్రహ్మైక్యత అనుభూతి కావాలన్నటువంటి జ్ఞానం కుదురుకోవాలి. అవర్ ఐడి ఈజ్ విత్ ద వన్నెస్ అండ్ దట్ ఈజ్ ఎసెన్షియల్ టు నో దట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. ముముక్షత్వం అంటే సర్వ పరిచ్ఛిన్నములను తొలగించుకొని అపరిపూర్ణత్వాన్ని అధిగమించడమే. ముముక్షు ఈజ్ ద వన్ హూ డిజైర్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ లిమిటేషన్స్. వై ఆర్ వి లిమిటెడ్? బికాస్ ఆఫ్ ద రాంగ్ ఐడెంటిటీ. అపరిపూర్ణత్వము మరికొంత అవగాహన, సమ్ మోర్ ఇన్సైట్ ఇంటూ లిమిటేషన్స్. పూర్ణాత్మను అవగాహన చేసుకోవాలి అంటే అపరిపూర్ణత్వం తెలుసుకోవాలి. దేశ ఆర్ స్పేషియల్ లిమిటేషన్, దేహ పరిచ్ఛిన్నము వేర్వేరు వస్తుతత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే కాల పరిచ్ఛిన్నము ఆర్ ద టైం లిమిటేషన్ అనుభవాలను వేరువేరుగా చూపిస్తుంది. నిన్నటి భోజనము అనుభవము, ఈనాటి ప్రొద్దున్న కాఫీ అనుభవము, గత వారం క్రితము మన స్నేహితుని ఇంట్లో జరిపిన పండగ అనుభవము, ఈ అనుభవాలను వేరు చేసేది కాలము. నా ఎదురుగా ఉండే వస్తువు నుంచి మనుషుల నుంచి వేరుగా చూపించేది దేశ పరిచ్ఛిన్నము. దేశకాల పరిచ్ఛిన్నముల వలన డ్యూ టు స్పేషియల్ అండ్ టైం లిమిటేషన్ we have the perception of the object and the experience of the situation. ఒక్కసారి ఊహించండి, ఒక సూపర్ వ్యాక్యూమ్ క్లీనర్ని తీసుకొచ్చి మన మధ్యలో ఉండేటటువంటి స్థలము, స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని సక్ చేసేసింది అనుకోండి. అప్పుడు ఏమిటవుతుంది? అందరం ఒక్క చోటకు, ఒకరి మీద ఒకరు ఒకే చోటకు వచ్చేస్తాం. అలాగే మన మధ్య ఉండేటటువంటి కాలము అనే దాన్ని సూపర్ వ్యాక్యూమ్ క్లీనర్ సక్సెస్ తీసేసింది అనుకోండి. అప్పుడేంటవుతుంది? మా తాతగారు, తండ్రి గారు, నేను, నా కొడుకు, మనవడు అందరూ ఒక్క చోటకే వచ్చేస్తాం. నిన్నటి అనుభవాలు, రేపటి అనుభవాలు, ఈనాటి అనుభవాలు అన్నీ ఒక్క చోటకే వస్తాయి. దేశకాల పరిచ్ఛిన్నతను వదిలి చూడటమే విశ్వరూపము. అంటే నేను ఈ ప్రదేశంలో, ఈ కాలంలో, ఈ వ్యక్తిగా, ఈ నామరూపాత్మకమైనటువంటి వాడిని అనేటటువంటి లిమిటెడ్ ఐడెంటిటీతో ఉన్నంత వరకు ఎదురుగుండా ఉండేటటువంటి వస్తువు, వ్యక్తి, అనుభవము వేరుగా కనిపిస్తాయి. దేశకాల పరిచ్ఛిన్నతను దాటి చూస్తే అన్ని వ్యక్తులు ఒకచోటే, అన్ని అనుభవాలు ఒక్కచోటే. ఇది మనకు ఎక్కడ తెలుస్తోంది? 11వ అధ్యాయంలో గీతలోనికి పోతే అర్జునునకు ఇటువంటి దివ్య దృష్టి, దివ్యం దదామి తే చక్షుః. ఏమిటా దివ్య దృష్టి? దేశకాల పరిచ్ఛిన్నతను విడనాడి చూసేటటువంటి ఒక శక్తి ఇస్తే ఏమైంది? అర్జునుడి తాతతండ్రులు, ముత్తాతలు, ఇంకా వెనక తరం వాళ్ళు, రాబోయే తరం వాళ్ళు, యుద్ధంలో జరగబోయేవి, ఎవరు చనిపోతారు, అన్ని సమయాల్లో జరిగేవి అనుభవాలు ఒక చోటకు వచ్చాయి. ఇక దేవతలు, ఋషులు, సిద్ధులు, సాధ్యులు, పాములు, జంతువులు అన్నీ కూడా ఒక చోటకు వచ్చేసాయి. అంటే దేశకాల పరిచ్ఛిన్నతను కానీ మనం వదులుకోగలిగితే చూడగలిగినది ఒక్కటే ఉంటుంది. అదే పరిపూర్ణత్వం, అదే సమత్వం, అదే సమానత్వం. పరిపూర్ణాత్మ అంటే ఈ దేశకాల పరిధులను, నామరూపములను, కర్మ విభాగాలను చెరిపి చూడటమే. పూర్ణాత్మ ఈజ్ ట్రాన్సెండింగ్ స్పేషియల్ లిమిటేషన్, transcending time limitation and transcending the divisions of our actions.
అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోజ్జతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకథా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సర్గాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ మురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వం సర్వతోనంతరూపం నాంతర్నమధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప కిరీటినం గదినిం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలర్కాజ్యుతిమప్రమేయం అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహు బాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం యథా నదీనాం బహవాంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం కాలోస్మి లోకక్షేత్రత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతేపి త్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనికేషు యోధా మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృన్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇదే భగవత్పాదులు మనకు బోధిస్తున్నటువంటి పూర్ణాత్మతత్వం. విశ్వరూపం అంటే చిన్న ఎన్టీ రామారావు జైగాంటిక్గా అయిపోయి ఆయనలో రకరకాల రంగుల పటాలు కనపడడం కాదు. ఇంతటితో ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుందాం. అందరికీ నమస్కారము, స్వస్తి. ఇప్పుడు ప్రార్థనా శ్లోకం. నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహంకారస్యైవ హి ఆత్మనో మే శివోహం ఆత్మనో మే శివోహం శివో